సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం పెట్టే ముఖ్య కారణం అంటే మొన్నటి రోజు మనం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించాం. ధర్మవరం సీటు జనసేనకు కావాలని చెప్పేసి అందుకు వేలాదిగా తరలి వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ధర్మవరం ప్రజలందరూ నిలబడ్డారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అదేవిధంగా ధర్మవరంలో జనసేనకే ఎందుకు ఇవ్వాలి టికెట్ అనేది ప్రధాన కారణం ఉంది. ఇక్కడ జనసేనకు కాకుండా మా మిత్రపక్షాలకు బీజేపీకి కానీ తెలుగుదేశం కేటాయిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయము ప్రజలకు తెలియాలి. అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వర గారికి అయితేనేమి, అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేము. ఎందుకంటే వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మా మిత్రపక్షాల్లో తెలుగుదేశానికి బీజేపీకి ఇస్తే ధర్మవరం ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విషయమన్నా నాకు తెలియజేసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేశారు, ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ ఇక్కడ 5 సంవత్సరాలు కూడా. కానీ ఈరోజు ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను గతంలో అందరికీ హామీ ఇచ్చే ధర్మవరం పట్టణంలో ఈరోజు కూడా తుదిదాకా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలను పరిస్థితులను తెలియజేసే బాధ్యత నాకు ఉంది. కాబట్టి వారికి తెలియజేస్తా ఉన్నా. ధర్మవరంలో వైసీపీ అరాచక శక్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఎంత ఉందో ధర్మవరంలో అంతకంగా ఎక్కువ ఉంది. ఇక్కడ ధర్మవరాన్ని అధోగతి పాలు పట్టించారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి ఇద్దరు అంటే 2 పార్టీల నాయకులు కూడా ఒక 2 గ్రూపులుగా విడిపోయి గత 10 సంవత్సరాల పైన దాదాపుగా గత వారిద్దరు ఆ 2 గ్రూపుల మధ్య అంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన, వీరు ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నారు. గత 10-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు 2 గ్రూపులుగా ఉండి వైరు వర్గాలుగా తయారయ్యారు. ఇప్పుడు ధర్మవరంలో ఒకటి బీజేపీ తరఫున, ఒకటి టీడీపీ తరఫున ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే బీజేపీ వర్గం టీడీపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ వర్గం బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొరు గెలవనివ్వరు. అందువలన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఒత్తులు కుదుర్చుకోలేదు. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి లేదు. ఆ 2 పార్టీలకి టీడీపీకి కానీ బీజేపీ కానీ కేటాయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైసీపీని గెలవనివ్వడం అంత మంచిదే ఈ రాష్ట్రానికి కానీ ధర్మవరానికి కానీ. ఈ విషయము ధర్మవరంలో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు. అక్కడ బీజేపీ, తెలుగుదేశం 2 కూడా కొట్టుకుంటున్నాయి. అక్కడ ఎవరు టికెట్ ఇచ్చినా ఓడించుకుంటారు. అక్కడ ధర్మవరం అన్యాయం అయిపోతుంది అని రాష్ట్రంలో, ఈవెన్ ధర్మవరంలో కాదు, ఈ 2 గ్రూపుల గురించి పేర్లు అప్రస్తుతం నాకు. బీజేపీ గ్రూపు, తెలుగుదేశం గ్రూప్ గురించి రాష్ట్రం అన్ని పొలిటికల్ పార్టీ నాయకులకు తెలుసు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పురంధరేశ్వర గారికి కూడా తెలుసు. వారికి చెప్పే అంత స్థాయి నాది కాదు, వాస్తవం అది కూడా నాకు తెలుసు. కానీ ధర్మవరం కోసం, ధర్మవరం కాపాడుకునేందు కోసం నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసి వస్తాను. సార్, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ వ్యక్తి నేను. ఖచ్చితంగా మీరు ధర్మవరం సీటు జనసేన కేటాయించండి. ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళు ఎవరు నాకు వాళ్ళతో వైషమ్యాలు, వాళ్ళు కూడా నాకు వ్యతిరేకం చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి తప్పకుండా ధర్మవరం సీటు గెలుస్తాం. జనసేనకు బీజేపీకి తెలుగుదేశం కాకుండా జనసేన కేటాయిస్తే మీకు తెలుసు, మనం అనంతపురం జిల్లాకు వచ్చిన రోజు కూడా బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు బత్తలపల్లిలో బాగా గొడవ పడి కార్లన్నీ ధ్వంసం చేసుకొని 307 కేసులు పెట్టుకున్నారు. ఇద్దరు 2 గ్రూపులు, తెలుగుదేశం వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద 307 కేసులు కూడా బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఎందుకు నమోదయ్యాయి? ఇద్దరు కొట్టుకోవడం వల్ల. అది స్వయం చంద్రబాబు నాయుడు గారు పెనుగొండకు వచ్చిన రోజు జరిగింది. అదేవిధంగా ధర్మవరం వైసీపీ రౌడీజంతోనూ గూండాయిజంతోనూ ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ రౌడీజం, గూండాయిజం ఉంది కానీ ఇప్పుడు ఫ్యాక్సిజం లేదు ధర్మవరం నియోజకవర్గంలో. కానీ ఈ ఇద్దరు కేటాయిస్తే, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కేటాయిస్తే ధర్మవరంలో మళ్ళీ
ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతున్నాయి. ఇప్పుడే ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా విజృంభించి ధర్మవరం నియోజకవర్గం శాంతి భద్రతతో ఇబ్బంది పడే పరిస్థితుంది. ధర్మవరం నియోజకవర్గం ఒక్కటే కాదు, బీజేపీ వ్యక్తులు కానీ టీడీపీ వ్యక్తి కానీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గం ఉన్నటువంటి వ్యక్తులు ఇల్లు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఖచ్చితంగా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్షన్ రాజకీయాలు అధికమవుతాయి. వీళ్ళిద్దరిలో ఎవరు కేటాయించిన వీరి మధ్యలో ధర్మవరం ప్రజలు ఇబ్బందులు పడతారు. ధర్మవరం శాంతి పద్ధతులకు ఇబ్బంది పడుతుంది. గతంలో కూడా చూసాం మేము, వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్షన్ చేశారు. సేమ్ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. నేను బీజేపీకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఎవరికి వచ్చినా చేసేవాడిని. కానీ ఆ రెండు గ్రూపుల వలన వైసీపీ వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి పావులు కదుపుతా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఇంట్లో తడుగుడ్డు వేసుకోమనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నాడు, ఖచ్చితంగా తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ ఇస్తారు, నేను కర్ణ మూసుకొని వెళ్తానని చెప్పేసి ఈ వైసీపీ అభ్యర్థి ఇంట్లో క్యాన్వాస్ కూడా పోలే. సార్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఓసారి మీరు ఎంక్వైరీ చేయండి. వైసీపీ అభ్యర్థి ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేదు, ఇంట్లో అనుకున్నాడు. హ్యాపీగా వాళ్ళే ఇద్దరు నన్ను ఎవరికి వచ్చినా వాళ్ళు ఎవరు గెలిపిస్తారు నన్ను చెప్పేసి. జనసేనకి రాకుండా చాలా స్వామి, నాకు జనసేనకు వస్తే నాకు తలకాయ నొప్పి, టీడీపీకి వచ్చినా బీజేపీకి వచ్చినా హ్యాపీగా నేను గెలుస్తా, వాళ్ళే ఒకరు నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కేటాయిస్తే వాళ్ళిద్దరు ఎవరు కేటాయించినా ధర్మవరంలో జరిగేది ఒకటే. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ధర్మవరం ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ధర్మవరంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నేను రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఉన్నా. పురంధరేశ్వరి గారికి కూడా రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఉన్నా. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కరించి చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దించాలనే ఒక ఏకైక లక్ష్యంతో మీ ముగ్గురు ఏకతాటిపైకి వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోవాలి. కానీ ఆ పరిస్థితులు వీళ్ళిద్దరు కేటాయిసి ఆ పరిస్థితులు లేవు ఇక్కడ. కావున ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి, మీరు విచారణ జరిపి, మీకు తెలియదు అన్ని మీకు కూడా తెలుసు, విచారణ జరిపించుకోండి. దయచేసి ధర్మవరంలో ఒక సీటును ధర్మవరం ఒక సీటుని వైసీపీ వాళ్ళ చేతికి ఇచ్చేది వద్దు. ఈ దుర్మార్గులకు ఒక సీటు మనం ఎక్స్ట్రా గెలిపించేది వద్దు. ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీని ధర్మవరంలో ఓడిద్దాం. ఎందుకంటే వీళ్ళ దుర్మార్గాలు అంతా ఇంత కాదు. నేను 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఇల్లు తిరిగా. ధర్మవరంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడితే ఎవరు రాలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు రాలే, జనసేన పార్టీనే ఇక్కడ. నేను ఇంటింటికి వెళ్ళా, సేవ్ ధర్మవరం కార్యక్రమం పెట్టి ఇంటింటికి వెళ్ళా. బీజేపీ కార్యకర్తలను ప్రెస్ క్లబ్ లో కొడితే ఎవరు పెద్ద పట్టించుకోలేదు సార్. నేనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా, బీజేపీ కార్యకర్తల ఇంటికి కూడా వెళ్ళా. అన్ని పార్టీల మీద, ఏ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినా నేనే వెళ్ళా. నేనే వాళ్ళకి భరోసా ఇచ్చా. ధర్మవరం ప్రజల దగ్గరికి వెళ్ళా, సేవ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం ప్రజల దగ్గరికి వెళ్ళి 5 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా కల్పించా. ధైర్యంగా ఉండండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, ఈ దుర్మార్గ వైసీపీ ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పేసి వారికి ఒక నమ్మకం కలిగించా. ఎన్నో హామీలు ఇచ్చా. వారి దుర్మార్గాల వలన, వారి భూ కబ్జాల వలన, వారి రౌడీజం వలన ధర్మవరం ఎంతో అన్యాయం అయిపోయింది. ధర్మవరంలో చేనేత వ్యవస్థని వైసీపీ వాళ్ళు నాశనం చేసి పెట్టారు. మళ్ళీ ఈ మన బీజేపీ, తెలుగుదేశం మన వాళ్ళ వర్గపోరు వల్ల మళ్ళీ వైసీపీ గెలిస్తే ధర్మవరం అన్యాయం అయిపోతుంది సార్. ధర్మవరం ప్రజలు ఇబ్బందులు పడతారు సార్. అదేవిధంగా అనంతపురం జిల్లా అంతా కూడా వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించినా అనంతపురం జిల్లా అంతా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ ఊపులోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ధర్మవరం శాంతి భద్రతలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ధర్మవరంలో జనసేన కేటాయించండి. ఎందుకంటే ఇక్కడ పోరాటాలు చేస్తున్న జనసేన. కాబట్టి ఈ ధర్మవరం కాపాడుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చాం, నమ్మకం ఇచ్చాం, వాగ్దానాలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ధైర్యంగా ఉండండి, ఆయన మీకు అండగా ఉంటారు, ఆయన మీకు తెలియజేయమని చెప్పారని చెప్పేసి ఒక నమ్మకాలను కల్పించాం. కాబట్టి ధర్మవరం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గం ప్రభుత్వం అందుకోసం ధర్మవరం సీట్ను జనసేన కేటాయించాలని చెప్పేసి మీ ముగ్గురు నాయకులు నేను ముకులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉండా. నేనేమైనా తప్పుగా మాటలు క్షమించండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంతిమంగా ఒకటే చెప్తా ఉన్నా, నేను అంతిమంగా ఒకటే చెప్తున్నా. మళ్ళీ మీ నిర్ణయమే శిరోధార్యం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడి ఉండేవాడికి మళ్ళీ నేను కట్టుబడి ఉంటా. అంతేగాని నేను మళ్ళీ వాళ్ళకి ఇస్తే చేయను, వీళ్ళకి ఇస్తే చేయను, ఇటువంటి దొంగ మాటలు నేను మాట్లాడను.
నేను అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇవ్వకపో ఏ నిర్ణయం తీసుకునే దానికి నేను కట్టుబడి ఉంటా. కానీ ఒక్కసారి ముగ్గురు నాయకులు మంచి మనసుతో ధర్మవరం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఈ వైసీపీని గద్దె దించేందుకోసం, ఈ దుర్మార్గ ఎమ్మెల్యేని ఓడించేందుకోసం మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ కేటాయిస్తారని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు మేమందరం కూడా అందరి వాళ్ళం, బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా, ఆఖరుకు వైసీపీలో 1/2 మంది కూడా మాకు వ్యతిరేకులు లేరు. వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానిస్తారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అభిమానిస్తారో మమ్మల్ని మిగతా పార్టీలో కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా లేనటువంటి జనసేన పార్టీ కేటాయించి ధర్మవరం ప్రజలను, ఈ పేదరికాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.